కార్తీక మాస ఆఖరి సోమవారం శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. కోనసీమ జిల్లా మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగిపోయింది. భక్తులు 108 ప్రదక్షిణలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాస ఆఖరి సోమవారం కావడంతో సుమారు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. నవంబర్ 18 మంగళవారం మాస శివరాత్రి విశేష అభిషేకాలు, బిల్వార్చన, దర్శనాలు జరుగుతున్నాయన్నారు. ఆఖరు రోజు అమావాస్య నవంబర్ 20 గురువారం కార్తీక దీపోత్సవంలో జరుగుతుందన్నారు. ఈ ఏర్పాట్లను ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు శ్రీ నాగమాత అలనాథరావు శ్రీ నాగమాత జీవితాల సౌజన్యంతో ప్రయత్నాలు శ్రీ స్వామివారి అన్నప్రసాద ఓం నమో వీరేశ్వర స్వామి. మన మురమల్ల గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు 4వ సోమవారం నాడు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అభిషేకాలు, ప్రథమాభిషేకం మరియు మంచి దర్శనం చేసుకొని అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసి ఉన్నారు. ఈ రోజున సుమారుగా 8,000 నుంచి 10,000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనానికి వచ్చారు. అదేవిధంగా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా సక్రమమైనటువంటి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మంచినీటి సదుపాయం, అదేవిధంగా మధ్యాహ్నం ఉచిత అన్నప్రసాద కార్యక్రమం కూడా అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ భక్తులందరూ వచ్చి మంచి సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా రేపు అనగా 18వ తారీఖున మాస శివరాత్రి సందర్భంగా లక్షపత్రి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ స్వామివారి యొక్క పూజలో, సేవలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖున భారీ ఎత్తున దీపోత్సవ కార్యక్రమం కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానికి కూడా మనకి సుమారుగా ఒక 20,000 పైబడి ప్రజలతో స్వామివారి ఆలయ ప్రాంగణం అంతా కూడా దీపాల అలంకరణతో, ఆ రోజు అమావాస్య అయింది, దీపాల అలంకరణతో స్వామివారు విరాజిల్లుతారు. కాబట్టి ఈ సందర్భం కూడా భక్తులందరూ వచ్చి స్వామివారి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఆ దీపం వెలిగించుకొని అందరూ కూడా మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళాలని ఈ సందర్భంగా